హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ప్రతి సండే వీకెండ్ అప్డేట్స్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అలాగే ఈ సండే కూడా వీకెండ్ అప్డేట్స్తో మీ ముందుకైతే వచ్చేసా. మరి ఈ వీక్లో వచ్చిన మూవీ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ వీక్లో 2 సినిమాలు రిలీజ్ అయినాయి అండ్ సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్ వచ్చినాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకంటే ముందు ప్రతి ఒక్కళ్ళు మన వీడియో చూస్తున్నారు కానీ వీడియోస్కి ఖచ్చితంగా లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది. ఖచ్చితంగా మీ నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే. కంటెంట్ కనుక నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీస్ అంటే ఫస్ట్ విజయ్ దేవరకొండ గారి ది ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయింది. ది ఫ్యామిలీ స్టార్ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదనేది ఆల్రెడీ ఫుల్ రివ్యూ చేశా. ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవీ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ రివ్యూ ఉంది, చూసేయండి. ఇక నెక్స్ట్ మలయాళం మూవీ తెలుగులో రిలీజ్ అయింది. అదే మంజులా బాయ్స్. ఈ మూవీకి వెళ్ళాలా వద్దన్న చిన్న డౌట్తో వెళ్ళా. చూసిన ఒక పావుగంట సేపు నాకేం అర్థం కావట్లా. తర్వాత మూవీ అయిపోయినాక మూవీ మాత్రం చాలా బాగుంది అనిపించింది ఫ్రెండ్స్. ఫస్ట్ పావుగంట నాకేం అర్థం కాలేదు కానీ తర్వాత ఇంకా మూవీ మొత్తం బాగుంది. ముఖ్యంగా ఆ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఫ్రెండ్షిప్ గురించి చూపించే విధానం, సెకండ్ హాఫ్లో ఆ టెన్షను, మనకి ఎమోషనల్ కూడా చాలా కనెక్ట్ అవుతాం మనం. అంత బాగుంది ఫ్రెండ్స్. మూవీ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉంది. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా, సినిమాటోగ్రఫీ అయినా అండ్ ఆ విజువల్ ఎఫెక్ట్స్ అయినా చాలా అంటే చాలా బాగుంది. కెమెరా మూవింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మీరు థ్రిల్ అవుతారు అండ్ మూవీ మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి దయచేసి. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. మూవీ తెలుగులో కూడా హిట్ అయినట్టే. చిన్న సినిమా అని మనం అనుకుంటాం కానీ పెద్ద సినిమాలు అవుతాయి ఫ్రెండ్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ హనుమాన్ మూవీ చిన్న సినిమా అన్నారు కానీ ప్యాన్ ఇండియా హిట్ కొట్టాడు తేజ సజ్జా. అలా ఉంది ఈ మూవీ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి. నెక్స్ట్ ఈ వీక్లో రిలీజ్ అయిన ట్రైలర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. మరి మూవీ ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ సారి చూసినప్పుడు నాకు బాగానే ఉంది ఫ్రెండ్స్. బాగానే ఉంది అని యూట్యూబ్లో రివ్యూ కూడా పెట్టేశా. తర్వాత ఒక 3 టైమ్స్ చూసా. మళ్ళీ చూస్తున్నంతసేపు నాకేమంతగా అనిపించలా. అంటే ఏంటి ఫస్ట్ సారి అట్ట బాగుంది తర్వాత ఏంటి బాగాలేదు అనుకున్నా. అంటే ఆ కామెడీ అయినా అంటే కామెడీ బాగానే ఉంది. కొన్ని సీన్స్ హర్రర్ మూవీ అన్నప్పుడు ఎలా ఉండాలి సీన్స్, అసలు ఆ రవి గారితో ఆ సీన్స్ ఏంటో చూడాలి. మూవీ ఏప్రిల్ 11వ తారీఖున రిలీజ్ అవుతుంది. చూశాక మూవీ ఎలా ఉందో అప్పుడు చెప్పుకుందాం. మూవీ ట్రైలర్ అయితే నాకు ఓకే అనిపించింది, బాగానే ఉంది. కొంతమందికి అయితే నచ్చలా, కొంతమంది ట్రైలర్ ఏంటి ఇలా ఉందన్నారు. ఇక నెక్స్ట్ ఇంకొక ట్రైలర్ రిలీజ్ అయింది. అదేంటో తెలుసా, మన మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారు నటించిన న్యూ మూవీ డేర్. మరి ఈ మూవీ నుంచి తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఎలా ఉంది అంటే బాగుంది ఫ్రెండ్స్. ఇందులో నాగ చైతన్య గారి వాయిస్ ఓవర్ ఉంటుంది, అది ఇంకా బాగా నచ్చింది నాకైతే. అలాగే ఈ మూవీ రిలీజ్ వచ్చేసరికి ఏప్రిల్ 12వ తారీఖున. ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ తర్వాత రోజున ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ట్రైలర్ కనుక ఇంకా చూడలేదా ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది. ఆ ట్రైలర్లో మన జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్. అలాగే హీరోయిన్ నిజంగా చెబుతున్నా ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి చూడండి, చెప్పకూడదు కానీ నాకైతే బాగా నచ్చింది. అలాగే ఈ వీక్లో రిలీజ్ అయిన సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. ది ఫ్యామిలీ స్టార్ మూవీ ఎంత బాగోపోయినా అందులో సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ముఖ్యంగా దేకోరే దేకో సాంగ్ అండ్ మూవీ ఎండింగ్లో సాంగ్ వచ్చింది చూసిండ్రా, మంగ్లీబాయ్ పాడిన పాట. ఆ పాట కోసం నేను మూవీకి వెళ్ళా. చాలా బాగుంది సాంగ్ మాత్రం, నాకు బాగా నచ్చింది 2 సాంగ్స్. ఇక నెక్స్ట్ గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ ట్రైలర్ బాగాలేదు కదా, ఈ సాంగ్ చూడటం అవసరం అనుకున్నా కానీ సాంగ్ చూసా. సాంగ్ అయితే చాలా బాగుంది. మీరు సాంగ్ చూసారా? అయితే చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ సత్యదేవ్ నటిస్తున్న ఈ మూవీ కృష్ణం. మరి ఈ మూవీ నుంచి రిలీజ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు. వీడియో చాలా బాగుంది. రిలీజ్ వచ్చేసరికి మే 3 ఈ మూవీని మనం థియేటర్లో చూడబోతున్నాం. అండ్ ఇప్పటివరకు వచ్చిన ప్రతిదీ టీజర్ అండ్ అనౌన్స్మెంట్ వీడియోస్ అని రిలీజ్ చేస్తున్నారు, చాలా బాగున్నాయి. వెనకాల కొత్త పోస్టర్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎన్టీఆర్ అన్న పోస్టర్ వేరే లెవెల్. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్. రేపు 8వ తారీఖున అల్లు అర్జున్ అన్న బర్త్డేకి పుష్ప 2 మూవీ నుంచి టీజర్ వస్తుంది. ఇది 1 వీక్ ముందు నుంచే వాళ్ళు మూవీ టీం అయితే అప్డేట్ ఇచ్చారు, మనం రోజు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. అండ్ రేపు ఈ మూవీ నుంచి టీజర్ వస్తుంది. టీజర్ వచ్చాక ఖచ్చితంగా రివ్యూ అయితే చేద్దాం. ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్ నేనైతే టీజర్ కోసం. మరి ఎంతమంది వెయిట్ చేసినారో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ సరిపోదా శనివారం. మన నాని అన్న నడుస్తున్న ఈ మూవీ సరిపోదా శనివారం. ప్రతి శనివారం ఈ మూవీ నుంచి ఏదో ఒక పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ శనివారం కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్స్ ఏదో ఒక చూపిస్తున్నారు కానీ మూవీ టీము కానీ అదిరిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే ఫుల్ వెయిటింగ్ మూవీ కోసం. నెక్స్ట్ నాని అన్న 32 కోసం ఫుల్ వెయిటింగ్. అలాగే అల్లు అర్జున్ అన్న సిడిపి పోస్టర్ అయితే రిలీజ్ అయింది. డిపి ఈ డిపి పోస్టర్ అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కానొస్తుంది ఫ్రెండ్స్. వాట్సాప్ స్టేటస్లో అయినా అదే కానొస్తుంది, ఇన్స్టాగ్రామ్లోనైనా అదే కానొస్తుంది, ట్విట్టర్లోనే అదే కానొస్తుంది. చాలా బాగుంది డిపి మాత్రం. అలాగే కమల్ హాసన్ గారి ఫ్యాన్స్కి, రామ్ చరణ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. రామ్ చరణ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవ్వాలంటే ఫస్ట్ ఇండియన్ టూర్ రిలీజ్ అవ్వాలి.
మరి ఇండియన్ 2 రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి రామ్ చరణ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూసే కదా. మరి ఇండియన్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే 2024 జూన్లో రిలీజ్ అవుతుంది. డేట్ అయితే ఫిక్స్ చేయలేదు, కానీ జూన్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నామని మూవీ టీం నిన్న ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు. నేనైతే ఫుల్ వెయిటింగ్. ఇంట్రో వీడియో చాలా బాగుంది, అంతకు ముందు రిలీజ్ చేశారు. ఏదో ఒక అప్డేట్ రావాలి మూవీ టీం నుంచి, ఎటువంటి అప్డేట్ రావట్లా. ఈరోజు నిన్న అప్డేట్ అయితే వచ్చేసింది. ఇక నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన న్యూ మూవీ టిల్లు స్క్వేర్. ఈ టిల్లు స్క్వేర్ మూవీ ఎన్టీఆర్ అన్నకి డీజే టిల్లు మూవీ చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత టిల్లు స్క్వేర్ మూవీ కూడా చాలా బాగా నచ్చింది. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీని సక్సెస్ మీట్కి ఎన్టీఆర్ అన్న చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. ఇక నెక్స్ట్ టిల్లు స్క్వేర్ మూవీ ఇప్పటివరకు 96 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. నిన్నటి కలెక్షన్స్ అండ్ ఈరోజు కలెక్షన్స్తో మూవీ 100 కోట్ల గ్రాస్ అయితే కొడుతుంది. అండ్ 100 కోట్ల గ్రాస్ కొట్టాక ఒక ఫుల్ వీడియో అయితే చేద్దాం. అండ్ మూవీని ఎంతమంది థియేటర్లో చూసారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మూవీ అనుకున్నట్టుగానే 100 కోట్ల గ్రాస్ అనేది టచ్ చేస్తుంది. అలాగే ఈ మూవీలో సాంగ్స్, మన టిల్లు స్క్వేర్ అదే మన సిద్ధు అన్న డైలాగ్ డెలివరీ అయినా, ఆ డ్రెస్సింగ్ స్టైల్ అయినా చాలా బాగుంటుంది. మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయి కూర్చుంది. అలాగే ఒక హర్రర్ కామెడీ మూవీ అదే 22nd రిలీజ్ అయింది కదా మార్చిలో, ఆ మూవీయే ఓం భీమ్ బుష్. ఈ మూవీ తర్వాత వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ ఓం భీమ్ బుష్ మూవీ అందరూ చూశారు, మూవీ చాలా బాగుంది. అలాగే బ్రేక్ ఈవెంట్ కూడా అయిపోయింది మూవీ మాత్రం. అండ్ మూవీకి పార్ట్ 2 త్వరలో రాబోతుంది. నేనైతే ఫుల్ వెయిటింగ్. మూవీ చాలా బాగుంది. ఇప్పటికీ ఈ మూవీని ఎంతమంది థియేటర్లో చూసారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ అన్న పుష్ప 2కి సంబంధించి ఈ పోస్టర్ చూశారు కదా, ఇది చాలా వైరల్ అవుతుంది. ఎవడు ఎడిటింగ్ చేశారో కానీ చాలా బాగుంది. ఒకవైపు రష్మిక మందన, మరోవైపు అల్లు అర్జున్ అన్న. ఈ పోస్టర్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. తను నడుస్తున్న ఈ మూవీ కల్కి 2898 AD. ఈ మూవీలో దిశా పటాన్ ఇది ఒక చిన్న రోల్ అనుకున్నాం, కానీ ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ తనేనని చూస్తుంటే అర్థమవుతుంది. మన దీపికా పదుకోన్ మాత్రం తను ఒక ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నారంతే. మెయిన్ హీరోయిన్ మన దిశా పటాని అనిపిస్తుంది. వీళ్ళు పోస్టర్స్ రిలీజ్ చేశారు, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పోస్టర్స్ మాత్రం. అలాగే మన రష్మిక మందన బర్త్డేకి ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు బర్త్డే స్పెషల్గా. ఈ పోస్టర్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది ఒక ఎత్తు అయితే అసలు పుష్ప మూవీలో నటించిన రష్మిక మందననేనా పుష్ప 2లో ఉంది అనిపించింది ఈ పోస్టర్ చూశాక. అలా ఉంది ఈ పోస్టర్ మాత్రం. లుక్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. పార్ట్ 1లో అమాయకత్వంతో మనకి రష్మిక మందన చూపించారు శ్రీవల్లిని. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. సుకుమార్ గారు ఏం ప్లాన్ చేస్తారు మరి. ఇక వార్ 2కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఈ ఏప్రిల్ 16వ తారీఖు నుంచి ఎన్టీఆర్ అన్న వార్ 2 షూటింగ్లో పాల్గొంటున్నారు. అది కూడా 10 days మాత్రమే. తర్వాత దేవరా మూవీ షూటింగ్ పాల్గొని ఆ షూటింగ్ కంప్లీట్ అయ్యేవాగానే మళ్ళీ దేవరా 2లో పాల్గొంటారంట. ఇంకా అది జర్నీ జరుగుతూనే ఉండదంట వార్ 2 షూటింగ్ అనేది. నెక్స్ట్ హనుమాన్ పార్ట్ 2 జై హనుమాన్ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే ఈ మూవీకి సంబంధించి ఉగాదికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారంట జై హనుమాన్ మూవీకి సంబంధించి. మరి దీనిపై రేపు అప్డేట్ అయితే రాబోతుంది. ఎంతమంది జై హనుమాన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. అదేంటంటే ప్రభాస్ అన్న సందీప్ రెడ్డి వంగ వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ స్పిరిట్. ప్రభాస్ అన్న 25th మూవీ. ఫస్ట్ టైం ప్రభాస్ అన్నని పోలీస్ క్యారెక్టర్లో చూడబోతున్నాం. అయితే ఈ మూవీ షూటింగ్ అనేది డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ ఇప్పటికే కీర్తి సురేష్ అండ్ రష్మిక మందన హీరోయిన్స్గా నటిస్తున్నారని న్యూస్ అయితే వస్తుంది. దీనిపై క్లారిటీ మరికొన్ని రోజుల్లో రాబోతుంది. చూడాలి, ఫుల్ వెయిటింగ్ ఈ మూవీ కోసం. అలాగే నాగ చైతన్య నటిస్తున్న ఈ మూవీ తండేల్. ఈ మూవీలో ఫైట్స్ అయితే వేరే లెవెల్లో ఉండబోతున్నాయంట ఫ్రెండ్స్. సముద్రంలో వర్షం అప్పుడు ఒక ఫైట్ ఉండదంట. అసలు ఆ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చిందంట. చూస్తుంటే ఈ మూవీతో మన నాగ చైతన్య గారు హిట్ కొట్టేలాగా ఉన్నారు. అసలుకే కార్తికేయ 2 డైరెక్టర్, ఈ మూవీ డైరెక్టర్ ఒకళ్ళే. చూడాలి, ఫుల్ వెయిటింగ్ ఈ మూవీ కోసం. ఎన్టీఆర్ అన్న నడుస్తున్న ఈ మూవీ దేవరా. ఈ దేవరా మూవీ సంబంధించి ఒక అప్డేట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మే 20న ఎన్టీఆర్ అన్న బర్త్డేకి దేవరా మూవీ నుంచి టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ వచ్చే అవకాశం ఉందని న్యూస్ అయితే వస్తుంది. నేనైతే టీజర్ కోసం ఫుల్ వెయిటింగ్. మీరేం కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. కల్కి మూవీ న్యూ రిలీజ్ డేట్. ఈ మూవీ జూన్ లేదు జూలైలో వస్తుంది అనుకున్నాం, కానీ వీళ్ళు ఓన్లీ మూవీ టీం 3 weeks మాత్రమే పోస్ట్పోన్ చేస్తున్నారు. అది కూడా మే 9th నుంచి మే 30కి. మే 30వ తారీఖున కల్కి మూవీ రిలీజ్ అవుతుందని న్యూస్ అయితే వైరల్ అవుతుంది ఎక్కడైనా. మరి నిజంగానే మే 30 వస్తుందా మూవీ అంటే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. మే 30న రావాలి మూవీ, ఎందుకంటే పోస్ట్పోన్ చేస్తే బాగోదు. ఇక నెక్స్ట్ మన నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ఈ మూవీ స్వయంభు. ఈ మూవీలో హీరోయిన్గా నభా నటేష్ అయితే నటిస్తున్నారు. తనకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. లుక్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు తను ఎన్నో క్యారెక్టర్లో నటించింది. ఈ లుక్ చాలా బాగుంది. ఇక నెక్స్ట్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ది రాజాసాబ్ మూవీ షూటింగ్ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. కల్కి మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే మన ప్రభాస్ అన్న ఈ మూవీలో షూటింగ్ పాల్గొంటారంట. ఈ మూవీ షూటింగ్ త్వరలో కంప్లీట్ చేసేసి
ఈ మూవీని సంక్రాంతికి అయితే రిలీజ్ చేయాలని మూవీ టీం అయితే భావిస్తున్నారు. నేనైతే ఫుల్ వెయిటింగ్ మూవీ కోసం. మరి ఈ వీక్లో నచ్చిన మూవీ అప్డేట్స్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.